తోలుబొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఇట్రా మేడం. చూడండి, ఆ జనని దాని పిల్లలు దానమ్మ మా నాన్న చూడ్డానికి వస్తారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. అవసరమైతే మెడ పట్టుకుని బయటికి కెట్టండి. నా పేరు మాత్రం చెప్పొద్దు. మరి ఏం చెప్పమంటారు మేడం? నా తమ్ముడు పేరు గుణ. గుణ సార్ చెప్పాడని చెప్పు. సరే మేడం. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. వాళ్ళు ఏడుస్తారు, అరుస్తారు, నెట్టుకొని రావాలని చూస్తారు. కానీ మీరు తగ్గద్దు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. అవసరమైతే బలం ప్రయోగించండి. అలాగే మేడం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావద్దు. గుర్తుంది మేడం. ఆగండి. ఎవరండి మీరు? చనిపోయిందే మా మావయ్య. నేను మా మావయ్యని చూడ్డానికి వచ్చాను. మా తాతయ్యని చూడ్డానికి వచ్చాం. మా అన్నయ్య గారయ్యా. మీ చుట్టరికాల గురించి అడగట్లేదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. రావద్దంటానికి నువ్వెవరయ్యా? నేనెవరో మీకు అనవసరం. మీరు రావడానికి వీల్లేదు. నువ్వు అనవసరం అన్నప్పుడు నీ మాట వినాల్సిన అవసరం మాకేంటి? మర్యాదగా మమ్మల్ని లోపలికి రానివ్వు. నా మాట కాదని మీరు లోపలికి వెళ్తే మీకు మర్యాద దక్కదు. మమ్మల్ని రానివద్దని మీకెవరు చెప్పారండి? ఎవరో చెప్తే నేనెందుకు చేస్తాను? హౌస్ ఓనర్, సరిపోయింది ఆయన ఫాదర్ గుణా సార్ చెప్పారు. మీరు రావడానికి వీల్లేదు. మేము ఎలా అయినా సరే లోపలికెళ్ళి మా తాతయ్యని చూడాలి. అవును, మా తాతయ్యని చూసి తీరాల్సిందే. ఆగండి. మీరు నన్ను కాదని నా మీద దౌర్జన్యం చేస్తే నేను దౌర్జన్యం చేయాల్సి వస్తుంది. సార్ చెప్పారు. సార్ మాట ప్రకారం నేను మీకు వద్దని చెప్తున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి. ఏంటయ్యా ఇది? మా అమ్మాయికి మామగారు, నాకు అన్నయ్య గారు. మమ్మల్ని చూడొద్దని నెట్టేస్తావేంటయ్యా? నాకు మీ చుట్టరికాలు తెలియదండి. గుణా సార్ చెప్పారు, నేను చేస్తున్నాను అంతే. ఊరికే నన్ను అడ్డం తప్పుకోమని మీరు గేటుకు అడ్డంగా నిలబడద్దు. పక్క జరగండి. వెళ్ళిపోండి. అరే జరగండి. వెళ్ళిపోండి. నాన్నా, నువ్వు మాకు కావాలి నాన్నా. నువ్వు లేకుండా మేము బతకలేవు నాన్నా. నువ్వే మా ధైర్యం. ధైర్యమే మా నుంచి దూరంగా వెళ్ళిపోతే మేమే ధైర్యంతో బతుకుతాం నాన్నా. ప్లీజ్ ఊరుకోరా. ఇప్పుడు చెయ్యాల్సింది కార్యమే కానీ మన చేతిలో ఏమీ లేదు. ఊరుకోండి. దేవుడు పిలిచాడు, మనం ఆపగలవా? మీరు గుణా కంటే పెద్దవారు. మీరు గుణాకి ధైర్యం చెప్పాలి. మీరే ఇలా అయిపోతే ఎలా? ఇంకే ధైర్యం చెప్పమంటావు? ధైర్యాన్నే దౌర్జన్యంగా ఆ దేవుడు మా నుంచి గుంజేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత మా నాన్న కనిపించాడని తెలియగానే వైజాగ్ నుంచి పరుగును చూద్దామని వచ్చా. చూడలేకపోయాను. నేను పలకరించటానికి లేదు, ఆయన బదులు చెప్పటానికి లేదు. అంతా నా ప్రారంభం, నా దురదృష్టం. ఆగండి, వెళ్ళిపోండి. అయ్యో ప్లీజ్ ఒక్కసారి ఇలా వెళ్ళాలా చూసొస్తాం.
మీరు వెళ్ళి చూసేస్తారో అక్కడే ఉంటారో మాకు అనవసరం అండి. మా సార్ పర్మిషన్ ఇస్తేనే మేము పంపిస్తాం. అంతదాకా మిమ్మల్ని పంపించడం కుదరదు. మేము లోపలికి వెళ్ళకపోతే సార్ పర్మిషన్ ఎలా వస్తుంది? నాతో వాదరొద్దమ్మా. వచ్చే వాళ్ళకి మీరు అడ్డంగా ఉన్నారు. పక్క జరగండి, జరగండి, మీకే జరగండి. వెళ్ళండి. అరే వెళ్ళిపోయి. అరే వెళ్ళమంటున్నా. ఒక్కసారి ఆగండి. ఆపమని చెప్తున్నానా? చూడండి, మన మావయ్యని గౌరవంగా చూడాలి. గొడవ చేసి లోపలికి వెళ్తే బాగోదు. రానివ్వండి, బయటికే తీసుకొస్తారు కదా. ఈ పక్కన నుంచొని చూద్దాం. రండి. నాన్నకంత వివరంగా చెప్తే మొత్తం చక్కబడుతుంది అనుకున్నాను. కానీ అంత తారుమారైంది. తలరాత తిప్పి రాసినట్టయింది. తాతయ్య నాన్నకి నచ్చజెప్పడానికే వచ్చారు, కానీ హఠాత్తుగా ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నకి ఎవరు నిజాలు చెప్తారు అంకుల్? బాధపడకరా, తాతయ్య ఇప్పుడు దేవుడితో కలిసిపోయాడు. నిజాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు. వదిన విషయంలో వీళ్ళు చెప్పేవన్నీ నిందలన్నీ, ఆ నిందలు తొలగిపోవటానికి తప్పకుండా ఆ దేవుడే సాయం చేస్తాడ్రా. సాయం చేసేవాడే అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు? బాబు, మీరు లోపలికెళ్ళి పంచెలు కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని రండి. ఈలోపు నేను ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేయిస్తాను. హరి ఓం రుద్రో వౌశిరావో విశ్వయోనిశ్వశ్రవాః అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విద్యంగో వేదాంగో వేద విత్కవిః లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజः. అయ్యా, నాన్నగారికి బొట్టు పెట్టి దండలు వెయ్యండి. మీ నాన్నగారికి మీరు చేసే అంతిమ సంస్కారం నాయనా భక్తి శ్రద్ధలతో చేయండి. ఎంతో శ్రద్ధగా మీరు ఆచరిస్తే ఆయన గారు పుణ్యలోకాలకి ప్రయాణం అవుతారు. నీకు నిజమని తెలిసిన రోజు వాళ్ళని మీ నాన్నకి చూపించలేకపోయానన్న బాధ నిన్ను జీవితకాలం వేధిస్తుంది. అయ్యో, తాతయ్యని కడసారిగా చూడలేకపోయావన్న ఫీలింగ్ వాళ్ళకి శాశ్వతం అవుతుంది. ఆలోచించరా. ఇప్పుడు ఆవేశపడి నిర్ణయించుకొని ఆ తర్వాత నువ్వెంత మదనపడినా మనసు కుదుట పడదురా. ఆ నింద నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ బిడ్డలే నిన్ను శత్రువులా చూస్తారు. ప్లీజ్ నా మాట వినరా. పోయిన మనుషుల ముందు ఈ పట్టింపులు పనికిరావురా. ఏంట్రా శివ, సందు దొరికింది కదా అని నా తమ్ముడికి బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావా? వాళ్ళు వీడి పిల్లలేనని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఏం సాక్ష్యం ఉందిరా నీ దగ్గర? సాక్ష్యం ఉన్నదైతే, సమాధానం చెప్పగలిగిందైతే ఎందుకు మాట్లాడడం లేదు? తలుంచుకొని మౌనంగా ఎందుకు నిలబడుతుంది?
ఆ మౌనమే ఆమె తప్పుకి సాక్ష్యం. ఆ సైలెన్సే దానికి సమాధానం. తప్పు చేసింది కాబట్టే తల వంచుకొని నిలబడింది. అత్తా, మా అమ్మ మౌనాన్ని, సహనాన్ని, ఓపికని తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పు అని మా అమ్మని వేలెత్తి చూపిస్తున్నావు. అది తప్పు చేసిన మౌనం కాదు, మా తాతయ్య మీదున్న గౌరవంతో ఉన్న మౌనం. నేను తప్పు చేయలేదన్న ధైర్యం. మా అమ్మ సహనాన్ని అర్థం చేసుకునే శక్తి నీకుంటే తప్పుకో అత్త. అమ్మా, మీరు రండి అమ్మా. ఆగు, నేను ఒప్పుకోను. మర్యాదగా తప్పుకో అత్త. నేనొప్పుకోను, దీన్ని రానివ్వను. అవును, వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా నాన్నని చూడటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ నా చేతులకి పని కల్పించొద్దు. మర్యాదగా వెళ్ళిపోమని చెప్పరా. ఈవిడ చూస్తే మా నాన్న పవిత్ర ఆత్మ అపవిత్రమైపోతుంది. నాన్న, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది అనుమానాలు తీర్చుకోవాల్సిన సమయం కాదు. తాతయ్య అంతిమ సంస్కారం భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన సమయం. అంతేకాని అత్తతో కలిసి శవ రాజకీయాలు చేయకండి. ఏం కూసావురా? శవ రాజకీయాలు చేస్తున్నానా? నా కొడుకు మీద ఈగవాలినా నేను క్షమించను, ఎవరిని ఉపేక్షించను, సహించను. పొరపాటున కూడా నా పిల్లల మీద నేను చెయ్యెత్తను, ఎవరు చెయ్యెత్తినా కూడా నేను సహించను. గుణ, నేనిక్కడికొచ్చింది నిజ నిర్ధారానికి కాదు, నా నిందలు మాపుకొని నా నిజాయితీ చాటుకోవాలనే, అంతకన్నా కాదు. నీకు నా మీద ఏ ఉద్దేశం ఉన్నా నాకు మావయ్య మీద సదుద్దేశమే ఉంది. కడసారి వారిని చూసుకుని నమస్కరించి నివాళులు అర్పిద్దామని వచ్చాను. నువ్వు తండ్రి పోయిన బాధలో ఉన్నావని నాకు తెలుసు. తప్పు తల మీద వేసుకొని తలంచుకొని నేను తగ్గలేను. తప్పు చేశానని ఒప్పుకోవడానికి కూడా కాదు, పెద్దాయన మీద నాకున్న గౌరవాన్ని చాటుకోవడానికి వచ్చాను. చూడుగుడా, వారిని ఏ గొడవలు లేకుండా గౌరవంగా పంపిద్దాం. మౌనం ఆయన ఆత్మకు శాంతినిస్తుంది. నేను నా పిల్లలు ఆయనకి కడసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. ఈ టైంలో మమ్మల్ని కాదనడం, వద్దనడం సంస్కారం అనిపించుకోదు. అర్థం చేసుకుంటావని భావించి నీకే మాట చెప్తున్నాను. వల్లించడానికే ఎన్నైనా వల్లిస్తారు. శుద్ధపూస మాటలు చెప్తుంటే శ్రద్ధగా వింటానికి మేమేం నీ స్టూడెంట్స్ కాము. ఎంతకైనా తెగించే శక్తి నీకుంది, సమర్థించుకునే తత్వం నీకుండొచ్చు. కానీ మాకు సర్దుకుపోయే అవసరం లేదు, నీకు సహకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అక్క, నన్ను ఆపుతావెందుకురా? అయ్యా, పెద్ద ఆయన కార్యాన్ని కళ్ల ముందు పెట్టుకుని మీరిలా గొడవ పడితే ఎలా? ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? మీ సంసార విషయాలు చర్చించుకోవడానికి ఇది సమయమూ కాదు, సందర్భమూ కాదు. చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఆపడం సమంజసమూ కాదు. ఎవరి భక్తిని వాళ్ళని చాటుకోనివ్వండి. రామ్మా, రా.
ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అమ్మా బొట్టు పెట్టమ్మా. మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. మామయ్య, ఇంతకాలం మీరు నాతో లేకపోయినా మీరెక్కడున్నా క్షేమంగా ఉన్నారు, నా క్షేమం కోరుకున్నారు, నాకు అండగా ఉన్నారని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు కొండంతా అండిపోయింది మావయ్య. మీరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు, మీకు తెలుసు. తండ్రి లాంటి మీరు పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న, నీ చావుకి కారణమైన ఈ జననిని మాత్రం నేను ఈ జన్మలో క్షమించను నాన్న, క్షమించను. నువ్వు ఆఖరిసారిగా తన వైపు చెయ్యి చూపిస్తూ చూసిన చూపులు నా కళ్ళల్లో అలా కదులుతూనే ఉన్నాయి. నీ మాటలు వినపడలేదు, కానీ అది తప్పు చేసిందని నాకు అర్థమైంది. నీ బాధ నేను చదవగలిగాను. కుటుంబం మొత్తం కలిసి వీడ్కోలు పలుకుతున్నారు నాన్న. సంతోషపడు, బాగా సంతోషపడు. స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపో, ఎక్కడా రిలాక్స్ అవ్వకు. ఆయన మిగిల్చిపోయిన తీపి జ్ఞాపకాలు తలుచుకుంటూ బతికేద్దాన్రా. పద గుణ, పద. నాన్న తరుణ్, నీతో ఎన్నెన్నో మాట్లాడాలనుందిరా, కానీ మాటలు పెకిలి రావడం లేదు. అమ్మా, నీ గుండెల మీద తలవాల్చి ఏడవాలనుందమ్మా. కన్న కొడుకు కళ్ళెదుట పుట్టడు దుఃఖంలో ఉన్నా తల్లిగా ఓదార్చలేని దౌర్భాగ్య స్థితి లోకంలో ఏ తల్లికి రాకూడదు. అమ్మా అమ్మా అని గట్టిగా ఏడవాలనుందమ్మా. ఈ బాధ భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అంతా సక్రమంగా సాగుంటే సంతోషాలు పంచుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఇలా కన్నీళ్లు తుడుచుకునే స్థితిలో మిగిలాం. అమ్మా, ఇప్పుడు నీ పెద్ద కొడుకుని నీతో నేనున్నాను. ఇంకా నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం రానివ్వను. జీవితాంతం నీకు తోడుగానే ఉంటాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని రానివ్వనమ్మా.
వచ్చినా నీ వెనక అండగా నీకు తోడుగా నేనుంటానమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. కరుణ్, తమ్ముడు, నువ్వు ముందెళ్ళు. నేను నాన్న దగ్గర కాసేపు ఉండొస్తాను. నువ్వు వెళ్ళు. రా రా. మళ్ళీ ఏం డ్రామా క్రియేట్ చేస్తుందో అంకుల్? ఏం క్రియేట్ చేసినా చింతకన్నా తను చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేసినా ఏం చేయలేకపోయినా అగ్ని సాక్షిగా అంకుల్ అక్కడుంటాడు. నువ్వు భయపడకు. నాన్నా, ఆ జనని నిజంగా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కడుపుతో ఉంటే మనకు చెప్పాలి కదా నాన్నా. ఎందుకు చెప్పలేదు? పోనీ నా మీద కోపం ఉంటే నీతోనైనా చెప్పాలి కదా. ఎంత కాదనుకున్నా వాడి భార్యగానే ఉంది కదా. అరే, తమ్ముడితోనైనా చెప్పాలి కదా. నేరుగా వచ్చి చెప్పలేకపోయినా కబురైనా పంపాలి కదా. పోనీ పొగరుకి మారుపేరుగా చెప్పుకునే ఆత్మాభిమానం అడ్డొచ్చినా తిరిగి వాడిని కలిసింది కదా. అప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదంటే అది సక్రమమైన సంతానం కాదని కదా. అసలు నీకు తెలిసిన నిజమేంటో మాకు చెప్పకముందే నువ్వు కన్ను మూసావు. కానీ నాకు నీకు తెలిసిన నిజం అదే అనిపిస్తుంది నాన్నా. జనని మనల్ని మోసం చేసిదన్న బాధ కన్నా, మనకు చెప్పలేదన్న కోపం కన్నా, అది దాని కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసింది. నిజాలేంటో పాపం వాళ్ళ తండ్రెవరో కనీసం చెప్పకుండా పేగు బంధానికి విలువివ్వకుండా ఏం మార్చింది. గొర్రె కసాయిని నమ్మటం నిజమని వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాన్న. దాని గురించి అప్పుడు అంతా తెలిసినా మళ్ళీ మొదటికొచ్చాడు తమ్ముడు. పిల్లలు పాపం ఆ జననేనే నమ్ముతున్నారు నాన్న. ఏంటో నాన్న, మా అందరినీ అనాథం చేసి వెళ్ళిపోయావు. తలుచుకొని కొమ్మిలిపోండని కన్న తండ్రివి మమ్మల్ని ఇలా శపించి వెళ్ళటం న్యాయమా నాన్న?
సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లో ఉన్నట్టేగా. ఇంకా నీకేమైనా అనుమానాలున్నాయా? చూసావుగా, జరిగిందంతా నీ కళ్ళతో నువ్వే చూసావుగా. వాళ్ళసలు ఈ సీన్లోకి ఎంటర్ కాకూడదనే ప్రయత్నం చేశా, కానీ వచ్చారు. వచ్చాక కూడా నేనెంత తెలివిగా ప్రవర్తించానో చూసావు కదా. గుణ మనసులో వాళ్ళని ఇంకా ఇంకా చెడ్డవాళ్ళని చేశాను. గుణాకి అటు ఆ జనని మీద, వాళ్ళ పిల్లల మీదే కాదు, తరుణ్ మీద కూడా కోపం వచ్చేలా ప్రవర్తించాను. వాడిని ఓదారుస్తూనే నా గుప్పిట్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడింక వాడు నా చక్రబంధంలో నుంచి నన్నడక్కుండా, నా ఆజ్ఞ లేకుండా అడుగు కూడా బయట పెట్టడు. నన్నడక్కుండా అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టడు సౌమ్య. ఇప్పుడు నేను గీసిన గీత దాటలేడు, నేనన్న మాట మీరలేడు. నా తమ్ముడిప్పుడు నా ముందు తల వంచి డూడు బసవన్నయ్యాడు. మీరేం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? వాడిని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ల ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నా దగ్గర నిజం దాచిన తరుణ్ మీతో మాత్రం ఎందుకు నిజం చెప్పాడు? నాకు కనబడని మావయ్య గారు మీకెలా కనబడ్డారు? నేను అడుగుతుంటే గుడ్లప్పగించి మౌనంగా చూస్తారేంటి? నాకు సమాధానం కావాలి. నా వెనకాల ఎన్ని చేసి నన్నే వెర్రిదాన్ని చేస్తారా? నా కడుపున పుట్టి మీ కడుపులో నా గురించిన ఎన్ని రహస్యాలు దాస్తారా? కన్న తల్లిని మార్చి మీరు పొందిన సంతోషం ఏంటే? పిచ్చిదాన్లా నేను కొడుకు కోసం, నా పిల్లల కోసం తప్పించిపోతూ ఉంటే అన్నీ తెలిసి, అమ్మా మాకన్నీ తెలుసు అని ఒక్క మాట చెప్పుంటే నా గుండెల్లో భారం సగం తగ్గుండేది కదా. వెన్నుపోట్లు భరించి సహించి నిలదొక్కుని నా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. ఎన్నెన్నో సహించాను, ఎవరో చేస్తే భరించాను. కానీ మీరు నా కన్న పిల్లలయ్యుండి నన్ను మోసం చేస్తారా? కనిపించిన అమ్మ చేదైందా? కనిపించిన నాన్న తీపైపోయాడా? మీకు అన్నయ్య అని నాన్న అని మీకు ముందే తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. అయితే ఏంటి? తెలుసు. నీకు తెలిసినవేమన్నా మాకు చెప్పావా? నాకు తెలిసినవన్నీ నీకు చెప్పలేదు. నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా, ఒక్క మాట ఎప్పుడైనా చెప్పావా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 1,00,000 సార్లు నేను ప్రశ్నించాను. ఎప్పుడైనా కనీసం నోరు తెరిచి పేరైనా చెప్పావా? ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావే, మేమెప్పుడైనా నిన్ను అడుగుతామేమో అని ఆలోచించావా? మాకేం తెలియకపోతే ఏం సమాధానం చెప్దామనుకున్నావు? నువ్వు పెంచావు కాదనం, నువ్వు మమ్మల్ని ప్రాణంగా భావించావు తప్పనం. మేం నిన్నే మార్చి నీ గుండెల్లో తూట్లు పొడిచి వెళ్ళిపోతామని అంటున్నావే, అది మాత్రం తప్పు. నానా నానా అని తప్పించిపోతున్నా మా మనసు ముక్కలు చేసిన దానివి నువ్వు. అక్క పదే పదే నాన్న అంటుందని దీన్ని తప్పు పట్టాను, కానీ ఓ సందర్భంలో నేను నాన్న కావాలనుకున్నా, వెళ్ళిపోదామనుకున్నాను, మనసు మార్చుకున్నా, నీకోసం ఉండిపోయాను కదా. అప్పుడైనా చెప్పావా అమ్మా? మాకు ఫ్యూచర్ లో నాన్న అవసరం ఎంత ఉంటుందని చెప్పామే, అప్పుడైనా చెల్లించావా అమ్మా? నాన్న కావాలనుకోవడం తప్పు కాదు కదా. మా నాన్నెవరో నీకు తెలిసి నువ్వు చెప్పనప్పుడు మాకు తెలిసి మేం చెప్పకపోవడం తప్పెలా అవుతుంది? తల్లిగా నువ్వు దాస్తే తప్పు కాదా? బిడ్డలుగా మాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్పకపోవడం తప్ప అమ్మా? మేం దోషులమా? మమ్మల్ని ముద్దాయిల్ని చేసి ఇన్ని ప్రశ్నలు వేశావే, నిన్ను ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు వేశాం, నువ్వు ఎప్పుడైనా సమాధానం చెప్పావా? మేమైనా ఇప్పుడు మాట్లాడుతున్నాం, నువ్వు అప్పుడు మౌనంగా చూసావు, కళ్ళతో బెదిరించావు, మమ్మల్ని కంట్రోల్లోనే ఉంచుకున్నావు. కానీ మా ఆశలకి కాస్తైనా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఇంత జీవం పోసావా? ఊపిరూదావా?
మాటలు పడ్డా అవమానాలు పడ్డా అన్నావే మేం హేళన అనుభవించాం. మనసులో నలిగిపోయామమ్మా. అయితే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్తే తప్పేంటి? మా నాన్న దగ్గరికి మేము వెళ్ళడం నేరం కాదే. అది నీకు ద్రోహం చేసినట్టు ఎలా అవుతుంది? ఇన్నాళ్ళు ఆయనకి దూరంగా ఉన్నాం, ఇప్పుడు నీకు దూరంగా ఉండబోతున్నాం, అంతే కదా తేడా? ఇన్నేళ్లు నిన్ను నమ్ముకొనున్నాం. నువ్వు చేసిన న్యాయం ఏంటి? మాకు ఏమీ చేయలేదు కదమ్మా. అమ్మా, తల్లి పిల్లలు కలిసి పెరిగితే ఆ ఆనందం వేరు. ఆ మెమరీస్ జీవితకాలం మిగిలుంటాయమ్మా. కలిసి ఉన్నప్పుడల్లా మురిసిపోయేంత స్వీట్ మెమరీస్ గా జీవితాంతం ఉండిపోతాయమ్మా. కానీ నాకు చిన్నతనంలో అవన్నీ నువ్వే దూరం చేశావు. చిన్నతనంలో నాన్నతో ఆడినా, నాన్న ఆడించినా ఆ తృప్తి వేరమ్మా. అటు నాన్న తోడు లేక, ఇటు తోడుబుట్టిన వాళ్ల ప్రేమ పంచుకోలేక ఒంటరిగా పెరగాల్సి వచ్చిందే. మీ కోపాలు మాకు శాపాలవుతాయా? మీ ఎడబాటు మాకెక్కిళ్లు పడి ఏడ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతుందా? మీ పట్టింపులకి, ఈగోలకి, మీ మనస్పర్ధలకి మా జీవితాలు ఎందుకు బలివ్వాల్సి వచ్చింది? మేమెందుకు మా ఆనందాలు కోల్పోవాల్సి వచ్చింది? అవన్నీ మా సంతోషాలు నువ్వెలా దూరం చేస్తావమ్మా? మా నుంచి లాక్కునే హక్కు నీకెవరిచ్చారు? తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి ప్రవర్తిస్తారని అనుకున్నాం, కానీ ఇలా మనసు విరిచేలా పెంచుతాం అనుకోలేదు. ఏంటి ఆ మాటలు? ముందు వెనక చూడవా? పెద్దలంటే గౌరవం లేదా? కన్న తల్లిని పట్టుకొని అలాగేనా అడిగేది? అమ్మ అమ్మలా ఉంటే ఇప్పుడు ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మేం మా కోరిక గురించి అమ్మని ప్రశ్నించినప్పుడల్లా అమ్మ మౌనంగా బొమ్మలా నిలబడిపోయింది. అందుకే ఇప్పుడు అడగాల్సి వస్తుంది. అసలు అమ్మని కాదు, నిన్ను అడగాలి ఈ ప్రశ్నలన్నీ. కరెక్టేరా, కరెక్ట్ గా చెప్పావు. నువ్వు ఆవిడికి అమ్మవి కదా, మాకు అమ్మమ్మవి కదా, ఈ ఇంటికి పెద్దదానివి కదా. ఇప్పుడు మాది తప్పు అంటుంది నీ కూతురు. ఆ కూతురుకి నువ్వు తప్పని చెప్పలేకపోయావా? విడిపోయేటప్పుడు తప్పు, గడప దాటొద్దు అని కరాఖండిగా చెప్పి కాళ్ళ మీద కొట్టలేకపోయావా అమ్మమ్మ? అమ్మని ఆపలేకపోయావా? ఇంత చేస్తూ ఉంటే అమ్మని వెనకేసుకొచ్చి మా దగ్గర నిజం దాచావు, కానీ నువ్వెప్పుడైనా బయటపడి చెప్పావా? అమ్మగా అమ్మని మార్చే ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా? వెన్నంటి నిలబడ్డావు, వెన్న తట్టావు. శబాష్ అని నువ్వు ప్రోత్సహించబట్టే అమ్మంత మొండిగా తయారైంది. ఇప్పుడు అమ్మ మీకు తెలుసా అని ప్రశ్నిస్తుందే, మరి నీకు కూడా తెలుసు కదా అమ్మమ్మ. నువ్వు మాతో పాటు అన్ని షేర్ చేసుకున్నావు కదా, నువ్వెందుకు అమ్మకు చెప్పలేదు? ఇప్పుడు సరే, మొదట్లో అయినా నువ్వు రాయబారం నడిపి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడే ప్రయత్నం ఏమైనా చేశావా? కూతురు చెప్పింది నమ్మావు, కూతురుతో పాటే ఉన్నావు. అమ్మ కంట్రోల్ చేసింది, నువ్వు కామ్ అయిపోయావు. నువ్వే కనుక అమ్మతో ఇది తప్పమ్మా అని చెప్పుంటే ఇప్పుడు అమ్మ మమ్మల్ని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. మేమిలా బాధపడే వాళ్ళం కాదు. తప్పులు పెద్దవాళ్ళైనా మీరు చేస్తే శిక్ష మేము అనుభవించాలా? కొత్త చట్టాలు మీరు రాసి మమ్మల్ని చట్టాలు బిగించాలని చూడకండి.
నానా నానా అని తప్పించిపోతున్నా మా మనసు ముక్క చేసిన దానివి నువ్వు. అసలేం జరిగిందిరా? ఏం జరిగింది? ఎందుకు అది నన్ను అన్ని ప్రశ్నలు వేసింది? అది చెయ్యి పట్టుకుంటే దాని వెనకాల నువ్వెందుకు బయలుదేరావు? వదిలే అక్క, ఏదో చిన్నపిల్లలు. చిన్నపిల్లలని వదిలేసే విషయం కాదే. సరైన సమాధానం వాళ్ళ నుంచి రాకపోతే నా శ్రమ అంతా సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. నా కష్టాలకి కన్నీళ్లకి అర్థం లేకుండా పోతుంది. నా బాధ తీరదు. చెప్పరా, చెప్పు. ఏం చెప్పమంటావు? మీ అక్క ఎందుకలా మాట్లాడింది? నన్నెందుకలా ప్రశ్నించింది? నేను చేసిన తప్పేంటి? మీతో ప్రేమను పంచుకోవడమా? ప్రాణంగా పెంచుకోవడమా? మీరే సర్వం అని తలవడమా? మీ ధ్యాసలోనే బ్రతకడమా? నా భయం మీతో చెప్పకపోవడమా? నాతోనే మీరుండాలని కోరుకోవడమా? జనని, ఎందుకు అంతంత మాటలు మాట్లాడతావు? ఇది వరకు ఎన్నిసార్లు అది నీ మీద తిరగబడలేదు, నిలదీయలేదు, ప్రశ్నించలేదు. ఇవాళేదో కొత్తగా అడిగినట్టు అంతగా బాధపడతావేంటి? అంటే చెప్పేది కూడా కరెక్టే కదక్క. ఇవాళ ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? తట్టుకోలేనంతగా ఎందుకంత మదన పడుతున్నావు? గతం వేరు. అప్పటికి ఇప్పటికి దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను స్పష్టంగా చదవగలిగాను. దాని ప్రవర్తన నేను చూశాను. కారణం లేకుండా జనని ఎప్పుడు కలతపడదు, ఆందోళన అస్సలు పడదు. హేరా, నాకు తెలియకుండా మీరంతా కూడబలుక్కొని ఇన్ని చేశారా? ఎంత ఏమార్చారా? ఏమన్నావు? ఏమార్చామా? కాదారా, చాటుగా మీరంతా ఒకరినొకరు కలుసుకోలేదా? ప్రేమలు పంచుకొని నన్ను పరాయిదానిలాగా చూస్తారా? ఎరా, మీకు మీరు పెద్దవాళ్ళైపోయాం అనుకున్నారా? లేకపోతే మీకు మీ వాళ్ళు దొరికారు, నాతో ఏం పని అనుకున్నారా? మౌనంగా ఉండడం కాదు, నాకు సమాధానం కావాలరా. చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? మీకు తెలిసింది, నాకు తెలియనిది నా దగ్గర దాచింది. అది నాకేం చెప్పిందో నేను మీకు చెప్పినా నమ్మరు. కానీ ఇప్పుడు నీ గురించి నేనేమనుకుంటున్నానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఏమనిపిస్తుందిరా? ఫస్ట్ టైం నా లైఫ్ లో నీ మీద కోపం వస్తుందమ్మా. నీ వంక చూడాలంటేనే చిరాకేస్తుంది. నీ మాట వినాలనిపించడం లేదు, నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలనిపించడం లేదు, నీ పిలుపుకి స్పందించాలని కూడా అనిపించడం లేదు. ఏంట్రా మాటలు? నన్ను చెప్పని అమ్మమ్మా. అమ్మాయిగా మాట్లాడు చెప్పని అంటుంది. అంటే మాత్రం ఇలాంటి మాటలా మాట్లాడేది? చెప్పకుండా నేను వెళ్ళలేను. నా సిన్సియారిటీ మీ అందరికీ తెలిసిందే. దాచుకోవటాలు దాపరికాలు నాకు అలవాటు లేవు. నాకు అమ్మని పిలవడానికి కూడా నోరు రావడం లేదు, పిలవాలనిపించడం లేదు, తనంటే ఇష్టం లేదు. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పు. అక్క, నువ్వు ఆగవే. నువ్వు చెప్పరా. అక్కని కాదని నిన్ను సమర్థించాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని ప్రామిస్ చేశాను. కానీ నువ్వు మా నాన్నెవరో చెప్పావా? తోడబుట్టిన వాడి వివరాలు చెప్పావా? ఏళ్ల తరబడి నీ మనసులో దాచుకున్నావు. సొసైటీలో మీ డాడీ ఎవరంటే నో ఆన్సర్. కన్నీళ్లు దిగమింగుకున్నానే కానీ అమ్మని ఎప్పుడు ప్రశ్నించలేదు, నిలదీయలేదు, నిందించలేదు. తను దాస్తే తప్పు లేదు, కానీ మేము ఒక చిన్న సంతోషాన్ని మాలో మేము పంచుకొని తనకి చెప్పకపోతే తప్పుడు వాళ్ళమైపోయామా? చిన్న అమ్మమ్మ, నువ్వు మాట్లాడుకో. అమ్మే కాదు, అమ్మ దాపిరకంలో నీ వాటా కూడా ఉంది. తండ్రిని దాచింది, తండ్రి లేని వాళ్ళుగా పెంచింది. తన దాపిరకం మాకేం తెచ్చిపెట్టింది? మేము ఆయన పిల్లలమే కాదనే స్థితికి తెచ్చిపెట్టింది. మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సిన పరిస్థితికి తెచ్చిపెట్టింది.
అసహ్యం వేస్తుందమ్మా నిన్ను చూస్తుంటే. చాలా అసహ్యం వేస్తుంది, బాధేస్తుంది. నా పిల్లలేనా? నేను పెంచిన పిల్లలేనా నన్ను ఇలా మాట్లాడేది? నా శ్వాస నాకు ఎదురు తంతున్నట్టుగా ఉంది. గుండెంతా అతలకుతలం చేస్తున్నట్టుగా ఉంది. భరించలేని బాధ గుండె బద్దలయ్యేలా ఉంది. ఆ ప్రాణమే నా గొంతు నులుముతున్నట్టుగా ఉంది. అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇంత బాధపడుతున్నావే, ఈ పరిస్థితి నీకు రాకూడదని అక్క. నేను హాస్పిటల్లో చేరినప్పుడే గుణగారితో మాట్లాడక్క, విషయం వివరంగా చెప్పక్క. నువ్వు ఓపెన్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నీకెన్నో సార్లు చెప్పాను కదా. అప్పుడు ఒక అడుగు ముందేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అప్పుడే భారం దిగిపోయేది. ఎప్పుడూ మీరంతా ఒకటైపోయేవారు. ఎక్కడ దూరం అవుతారోనని భయపడి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు. ఒక్క మాట గుణగారితో మాట్లాడుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేవి కదక్కా. నేను ఏళ్ల తరబడి తల బాదుకుని చెప్తూనే ఉన్నాను కదే, వినిపించుకున్నావా? వాళ్ళు దూరం అవుతారని దాచుకున్నావు. చూడు ఇప్పుడు వాళ్ళు ఎలా నిలదీసి ప్రశ్నిస్తున్నారో. నా నోరు కూడా మోయించేశావు కదే. ఇప్పుడే సమాధానం చెప్తావే? వాళ్ళని ఎలా సముదాయిస్తావే? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలో నా పొంత నిండలే అయిపోయింది. వేదన నా బతుకు నవ్వుల పాలైపోయింది. అంత నాదే తప్పనే పరిస్థితి వచ్చింది. నిజం స్వార్థంతో దాచాను, సంకుచిత్వంతో దాచానని నింద మోయాల్సి వస్తుంది. నా పిల్లల బతుకు నేనే ప్రశ్నార్థకం చేశానా? తప్పంతా నాదేనా? పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా. పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసుకుందా న్యాయం. అక్క నీకు చెప్పేంత అనుభవం లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. గొంతు మూగబోయనా, పొగిలినంతలో నా పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమే మోయతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అసలప్పుడు ఏం జరిగిందో అని ఒక్కసారి ఆలోచనల్ని వెనక్కి మళ్లించి ఆలోచించరా. వాస్తవాలు అర్థం చేసుకోగలిగితే నువ్వు బాగుపడతావు, మారగలిగితే మంచి చూడగలుగుతావు. ఆగి విని ఆలోచించడం నేర్చుకోరా. వేస్ట్ అంకుల్, ఆయనకెంత చెప్పినా వేస్ట్. మొరపెట్టుకుంటే రాయిలా కనిపించే దేవుడైనా కరుగుతాడేమో కానీ ఈయన మనిషిలా కనిపించే రాయి అసలు అసలు కదలడు, కరగడు. మనసుంటేనే కదా మారడానికి. మనసు లేని మనిషి ఎలా మారతాడు? ఆయనకి నచ్చేది నమ్మేది వాళ్ళ అక్క ఒక్కదాన్ని మాత్రమే. ఎవ్వరూ ఆయన దృష్టిలో మనుషులు కారు. ఆవిడ దేవత, ఆవిడ వాక్కు వేదవాక్కు.
మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. బంధాలున్న వాళ్ళు అంతకన్నా లేరు. ఆవిడ ఒక్కటే ఆయన ఆత్మబంధువు అని ఆవిడ చెప్పిన చెత్త మాటలన్నీ విని విని మెదడు మొద్దుబారిపోయింది. ఎవరెలా మట్టి కొట్టుకుపోతే ఈయనకే అస్సలేం ఆలోచించడు, పట్టించుకోడు. అంకుల్ ఎంత అరిచి గీ పెట్టుకున్నా చెవులికి వినిపించుకోడు. ప్రేమ జాలి దయ లేక కరుడు కట్టిన గుండె. చా తండ్రి అంట తండ్రి. చీ రేయ్ ఏంట్రా మాటలు? రేయ్ తరుణ్, తరుణ్ 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 ఏంట్రా అయితే? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఓరివేడి ఓవర్ యాక్షను. రక్తం చూపించి నా తమ్ముణ్ణి వాడి వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడా? అయ్యో పదరా, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. పద 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 తరుణ్ పద. నాన్న కావాలనుకోవడం తప్పు కాదు కదా. మా నాన్నెవరో నీకు తెలిసి నువ్వు చెప్పనప్పుడు మాకు తెలిసి నేను చెప్పకపోవడం తప్పెలా అవుతుంది? జనని మనల్ని మోసం చేసిందన్న బాధ కన్నా మనకు చెప్పలేదన్న కోపం కన్నా దాని కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసింది. అమ్మలా పెంచిన నన్నే వీడి చేత బయటికి గెంటించే ప్రయత్నం చేసిందిరా. రేగుడా నేను ఏమైపోయినా పర్వాలేదురా, వీడిని మాత్రం కాపాడుకోరా. నా గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావురా? నీ పుర్రెకు పుట్టి అంటున్నావా, లేకపోతే నేర్పి పంపించిందా? నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువును దుటీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా. మా పరిస్థితి ఇలా ఉంటే తాతయ్య పోయిన దుఃఖంలో అమ్మ ఎంత నలిగిపోతుందో, ఎంత బాధపడుతుందో. తేరా నానే 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 నా, తేరా నానే 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 నా, తారా తారా తారే రా రా రే తారా రా రా. మధు ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? జరిగిందంతా తలుచుకుంటే బాధగా ఉందన్నయ్య. మనసులా లేదు, పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుందన్నయ్య. నీతో చెప్పుకొని ఏడవాలనిపిస్తుందన్నయ్య. భయం వేస్తుంది, ఏం తోచడం లేదన్నయ్య. అవేం మాటలే, వస్తాయి. ఆ రోజులు కూడా వస్తాయి. మనందరం మళ్ళీ కలుసుకునే రోజులు తప్పకుండా వస్తాయి. ఎన్నేళ్లు ఓపిక పట్టాం, ఎవరెవరో తెలియకుండా బ్రతికాం. అప్పుడంటే వేరురా. నాన్నెవరో తెలీదు, నువ్వెవరో తెలీదు. కానీ ఇప్పుడు అంతా తెలిసి నా వాళ్ళన్న తర్వాత ఒంటరిగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మనం ఎంత ఆరాటపడ్డా కాలం కలిసి రానప్పుడు ఇలా ఉండక తప్పదే. సరే, అమ్మ ఎలా ఉంది? అదోలా ఉంది. అదోలా అంటే ఏంటంటే ఏం చెప్పను. ఆలోచిస్తుంది, బాధపడుతుంది.
కన్నీళ్లు కారుస్తుంది. పలకరించే పరిస్థితిలో లేదు. పలకరించిన సమాధానం చెప్తుందో లేదో అనుమానంగా ఉంది. నాకు అమ్మని చూడాలనుంది, అమ్మతో మాట్లాడాలనుంది. తనిప్పుడు మనతో మాట్లాడే స్థితిలో లేదురా. ఆమె బాధ వేరు, ఆమె ఆలోచన వేరు. అదేంటి అలా అంటావు? ఇక్కడుండి చూస్తున్నాను కదా, బాధలో ఉందని చెప్తున్నాను కదా, అందుకని అంటున్నాను. నాకు నాన్నని చూడాలనుందిరా, నీతో గడపాలనుందిరా. ఎలా అయినా వెంటనే నాకు నిన్ను కలవాలని మనసు లాగేస్తుంది. నాన్నతో మాట్లాడాలి, అప్పుడే నా మనసు తృప్తి పడుతుంది. నువ్వే దగ్గరుండి బాధ మర్చిపోయేలా అమ్మకి మంచి మాటలు 4 చెప్పవే. 2 రోజులు ఆగితే కాస్త ఈ బాధ తగ్గుతుంది, అందరూ కుదుడు పడతారు. ఇప్పుడు మనం కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. 2 రోజులా? నా వల్ల ఇలా లేదురా. నాన్న పదే పదే తలుపుకొస్తున్నాడు. ఇద్దరిది ఒక్కటే బాధే, కలిసి చెప్పుకునే అవకాశం ఇప్పుడైతే లేదు. అమ్మ ధైర్యం చెడకుండా చూడే. నాన్నది కూడా నేను చెప్తే వినే పరిస్థితి కాదు. అర్థం చేసుకో, తొందరపడకే. ఎవరితో మాట్లాడుతున్నావురా? చెప్పాలా? చెప్పమనే కదా అడిగేది. మా మధ్య మీకు చెప్పకూడని రహస్యాలేం ఉండవు. రహస్యాలేమైనా ఉంటే మీకు మీ అక్కగారికి మధ్యలో ఉంటాయి. నేను నా చెల్లెలు మధుతో మాట్లాడుతున్నాను. నువ్వు జాగ్రత్తే. ఇంకా అమ్మ అన్నయ్య, అన్నయ్య, బుద్ధుండే ఇలా చేస్తున్నావా? నన్ను వెక్కిరిస్తూ ఇరిటేట్ చేయాలని చూస్తున్నావా? నా చెల్లెలతో మాట్లాడుతున్నా అని నాతోనే చెప్తున్నావా? ఎవర్రా చెల్లెలు? ఎలా అవుతుందిరా చెల్లెలు? నీ గురించి ఆరాటపడుతున్న ఈ తండ్రి కంటే ఆ తల్లి, ఆ చెల్లెలు నీకెక్కువైపోయారా? నీ చెయ్యికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది తెలుసా?